ఫాల్కన్ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగా దేశవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఫాల్కన్ వసూళ్లు చేసినటువంటి డబ్బును విదేశాలకు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చందు, హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ స్కామ్ బయటపడిందనే చెప్పొచ్చు. ఏదైతే ఫాల్కన్ అనే సంస్థ సుమారు 1700 కోట్లు భారీ స్కామ్ను అయితే చేసిందంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే సైబరాబాద్ సిసిఎస్కి కొంతమంది బాధితులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఫాల్కన్ స్కామ్ పై పోలీసులు కేసు అయితే నమోదు చేసి దీనిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేశారు. ఈ దర్యాప్తులో కూడా విస్తుపోయే విషయాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫాల్కన్ స్కామ్కి సంబంధించి 6979 మంది ఈ స్కామ్లో ఏదైతే నష్టపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుమారు 1700 కోట్లు, అంటే దేశవ్యాప్తంగా 1700 కోట్లు ఈ కంపెనీ అయితే వసూలు చేసింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోనే 850 కోట్ల వరకు కూడా వసూలు చేసింది. ముఖ్యంగా ఫాల్కన్ అనే సంస్థ 2021లోని ఈ సంస్థను అయితే ప్రారంభించింది. ముఖ్యంగా ఏదైతే 25,000 నుంచి 9 లక్షల వరకు పెట్టుబడులు పెడితే ప్రతి సంవత్సరం 11 నుంచి 22% వరకు కూడా అధిక లాభం ఇస్తామంటూ కూడా నమ్మబలికారు. ముఖ్యంగా ఈ సంస్థ వచ్చి మెయిన్ సంస్థలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు గోద్రేజ్ సంస్థలు కావచ్చు, లేదంటే ఇలా పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదిర్చినట్లు కూడా అందరినీ నమ్మించారు. ఈ నేపథ్యంలోనే 25,000 నుంచి 9 లక్షల వరకు పెట్టుబడులు అయితే పెట్టించారు. ఈ పెట్టుబడులు పెట్టిన వారిలో కూడా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అలాగే బిల్డర్స్తో పాటు సమాజంలో చాలా పెద్ద వ్యక్తులు అందరూ కూడా ఈ సంస్థలో పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే తాము మోసపోయినని గ్రహించారో ఇమీడియట్గా సైబరాబాద్ సిసిఎస్ని ఆశ్రయించారు. సైబరాబాద్ సిసిఎస్ అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసి లోతైన దర్యాప్తు అయితే చేశారు. ఇప్పుడు తాజాగా దీంట్లో మనీ లాండరింగ్ జరగడంతో కూడా ఈడీ అధికారులు కూడా ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫాల్కన్ కంపెనీపై ఇప్పటికే ఈడీ అధికారులు ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా 1700 కోట్లు వసూలు చేసి ఇందుట్లో సుమారు 850 కోట్లు అంటే 22 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వీటన్నిటినీ దుబాయ్, మలేషియా, సింగపూర్కి తరలించినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఈ కేసులో చూసుకున్నట్టయితే చాలామంది ఈ కేసులోని ఈ స్కామ్లో ఇరుక్కున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఈ ఫాల్కన్ సంస్థకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇందులో పవన్ కుమార్ అనే ఒక వ్యక్తి, అలాగే మరొక కావ్య అనే ఒక వ్యక్తి, అలాగే మరొక పక్క అనంత్, ఇలా ముగ్గురిని కూడా ఇప్పటికే అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి మెయిన్ వ్యక్తులు అంటే ప్రధాన నిందితులైన ఫాల్కన్ సంస్థ ఎండి అమర్దీప్ కుమార్తో పాటు మరొక ఇద్దరు ఇప్పటికే దుబాయ్ అయితే పారిపోయినట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో వీళ్ళు దుబాయ్ పారిపోయినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ స్కామ్ పై అధికారులు అలాగే ఈడీ అధికారులు ఇటు పోలీసులు కూడా లోతైన దర్యాప్తు అయితే చేపడుతున్నారు. చందు.